మాట్లాడారు. సత్యసంధం మహాభాగం నహం రామమనువ్రత, నేను రామచీనం నృసింహం సింహసంకాశం నహం రామమనువ్రత. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అమ్మ ఎండిన నెత్తళ్ళను చింతచీగురు వండుతుందండి. మా అమ్మ ఏ విధంగా వండిద్దో, ఆ రెసిపీ ఎలా చేస్తుందో మొత్తం కూడా క్లియర్గా మా అమ్మ చూపించింది. చూడండి, ఏమైనా వండుతావా? వండుతా. సరే.
ఏంట్రా పొద్దుపోతుందిగా మరి ఏం చేస్తున్నాడు ఏంది ఒకసారి చూసి తీసుకురా చేను కూడా మధ్యాహ్నం నీళ్లు పెట్టా ఎంతవరకు వచ్చిందండి చూసి కొత్త నాన్న తీసుకుని వస్తా చూడంట మరి కట్టేస్తావా కట్టేస్తా చల్లం చల్లం పొలగా చింతాకి పొల్లగానే ఉంటుందిగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంది అదరగొట్టేసాము అబ్బా ఎడ్డి సరుకు వండాలంటే నీ తర్వాతే చేయమా బాగుండినా అద్భుతంగా ఉంది, బాగుండేది. ఆ చింత చిగురు అసలు ముద్ద ఏదోలా ఉంది ముద్దకో మొక్క వెళ్ళిపోద్దిగా ఇదే రకంగా ట్రై అయ్యి తినిసి తబ్బాయి కూరలో అసలు ఒరిజినాలిటీ వంట కుదిరిద్దా లేదనేది అర్థమైపోతుంది అసలు. అవును అసలు ఏమి ఇదిగా ఉందిలే. చాలా బాగుందమ్మా రెండు సరికెళ్ళి లేదు ఇది. అటు నుంచి వస్తుంటే అన్ని ఎన్ని చేపలు ఉన్నాయి ఎన్ని చేపలు ఉంటే అదొకటి ఎత్తుకెళ్తే ఏదో ఒకటి వండుతామని తెచ్చా తెలియక వెళ్ళంగానే మన సబ్స్క్రైబర్ అంట చేపలు అతను అన్న చూసుకున్నా అన్నాడు మంచి పని చేశాడు. అందుకని నువ్వు నిన్న మెత్తాలు తెచ్చినాక చింతచిగురు తెచ్చేయి నాన్న చింతచిగురు వండుతానన్నా. చెట్టు ఇక్కడే ఉందిగా అదే కోసుకొచ్చా కానీ అంతకుముందు ఎప్పుడు ఉండే నాకు తెలియదు, నేను తినలేదు కానీ ఇప్పుడు మాత్రం అదరగొట్టేసాం. ఇప్పుడు అంటే తొలకరలో వస్తాయి, తొలకరలో దొరికిద్ది బాగా చింతచిగురు. ఇప్పుడంటే మన ఇంటి చెట్టు ఉంది, మన నరికి తిగురు పుట్టింది కాబట్టి మనకు ఇప్పుడు దొరికింది. అవును లేదా ఇప్పుడు చిగురు దొరకదు. మూడు మీద చీరాలి ఇది చాలా బాగుంది. ఆ చెట్టు మన మధ్య నేడైపోతుంది పెట్టాం. నేను ఎట్టుండిద్ది అనుకున్నావా చింతచిగురు. నేను అందుకే అనిసార్లు అమ్మ బాగుండిద్దా అని అడిగి చింతపండు కూడా చాలు చింత చిగురికి అదిరిపోయిందన్నా చాలా బాగుంది. వచ్చేసిద్ది. దాంట్లో చింతపండు పులుచుపడి లేకుండా ఉంటుంది అనమాట. ఇక చింతాకి చింతపండు పులుసు ఇంకా చింతపండు పులుసు చింతాకెందుకు చింతాకెందుకు ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు చేయరు కానీ ఇప్పుడు అంతా ఏదో ఆయిల్ తోట లాగేస్తున్నారు కానీ ఇప్పుడు చింత చిగురుతో బోల్డ్ వంటలు ఉన్నాయా మళ్ళీ అద్భుతం లాగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్ ఉంది అసలు చింతచిగురుతో ఈ నెత్తాడు అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. శ్యామ్ గారు అదరగొట్టేసింది అంతే. ముద్దకో మొక్క వెళ్ళిపోద్ది. చాలా బాగుందమ్మా మెత్తాళ్ళంటే ఇదివరకు అంటే ఎక్కడ పెడితే అక్కడ కొట్లు ఉండే వెనక ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు. ఇక ముదిరాగైతే ముదిరాకు ఎండబెట్టి పొడి కట్టుకుని చేసుకోవచ్చు అవసరమైనప్పుడు. డబ్బాలో నిల్వ చేసుకుని మన కార్పొరేట్ లాగా కొట్టి ముందు పెట్టుకునేవాళ్ళుగా పెట్టుకోవచ్చు, పెట్టి చేయొచ్చు. రెండు నిమిషాల్లో భోజనం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి.
అమ్మా నువ్వు ఎన్నాళ్ళు చేసిన ఎండి సరుకు వంటలో ఈ వంట మాత్రం అద్భుతం అమ్మా. చదివినబ్బాయి మరి కొంచెం వండించావు, ఇంకా వండాల్సింది. కాదు నానా, అది కూడా తినేసేవాడిని ఎప్పుడు, కానీ మరి అమ్ముసురు అందుకని అంత రుచిగా ఉందన్నమాట. బాగుండింది. ఇవన్నీ కూడా పూర్వపు వంటలు అండి. మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఆ కాలంలో వండుకునే వంటలు అనమాట. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వలన మా అమ్మగారు మాకు వండి పెడుతున్నారు. ఇకపోతే ఈ నెత్తాళ్ళు అనేది అనేక రకాలుగా వండుకుంటారండి. ఈ చింత చిగురు కాంబినేషన్ అనేది మాత్రం అదిరిపోద్ది అనమాట. మా అమ్మగారు ఏ విధంగా అయితే ఈ రెసిపీ చేశారో అదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.